సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆదివారం ఉదయం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాపట్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లోని టీజీఆర్ఎస్ హాల్లో స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ, జిల్లా వడ్డేర సంఘం అధ్యక్షుడు వేణు, జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారిని కుమారి శివలీల, ఉప కలెక్టర్ లవన్న, డిపిఓ ఎల్ ప్రభాకర్ రావు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, గృహ నిర్మాణ సంస్థ పిడి వెంకటేశ్వరరావు, డిఎస్ఓ భాష, జిల్లా మైన్స్ ఏడి రామచంద్రతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అన్ని రకమైన నియంత్రణలో పెట్టి వాళ్ళు మమ్మల్ని పరిపాలించేవాడు. అలాంటి సమయంలో భారతదేశం అనేది చాలా పెద్ద దేశం. ఆ సమయంలో ఇంటర్నెట్ కానీ ఏమి కూడా ఫెసిలిటీస్ లేకపోవడం వలన పెద్ద పెద్ద వాళ్ళు చేసినటువంటి కథలే మాకు ఇతిహాసంలో వచ్చింది గురించి మనమందరూ కూడా తెలుసుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ లోనే చాలా మందికి వీళ్ళ గురించి తెలియకపోవటం. మొన్ననే ఒక మంచి తెలుగు సినిమా చేయటం వల్ల దాని గురించి కొత్త తరాల వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఇతిహాసాన్ని మనం అందరం తెలుసుకోవటం చాలా చాలా అవసరం మనకు. ఎందుకంటే మన తెలుగు జాతి వారు చిన్న పిల్లలు ఎలాంటి కథలను విని పెరుగుతున్నారు. వాళ్ళలో తెలుగు రాష్ట్ర పట్ల, భారతదేశం పట్ల మనము ఆ సెన్స్ ఆఫ్ పేట్రియటిజంని వాళ్ళని నింపాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మన రాయలసీమ ప్రాంతంలో అప్పటికి కూడా ఎంతో మంది పంట పండలేని పరిస్థితి. పంట పండలేకపోయినా మీరు పన్నుని ప్రభుత్వానికి కట్టాలంటే వాళ్ళు ఇంకా ఏమి కూడా చేయలేక, ఊరిని వదిలి వెళ్ళలేక. ధనుర్మాసం వ్రతంలో 27వ పాసురం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ భూమిల సమేత జనార్దన స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి విశేష పూజలు, ఆండాల్ తయార్ గోష్ఠి వారిచే శ్రీకృష్ణ గీతాలు, హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెనుమెచ్చ వెంకట రామరాజు, పెనుమెచ్చ పార్వతమ్మ, బుర్ల రమేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. దేవతలకు అచుటుకు దిక్కైన విశ్వరుడు శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న వరదుడు కైవశ్యము వల్ల తరలో యశోద గుడి తరఫున మేము ఈ జనార్దన స్వామి గుడికి ఈరోజు మేము సేవ చేసుకుంటున్నాము. శ్రీ యశోద కృష్ణ దేవాలయం తరఫున ఈరోజు జనార్దన స్వామి దేవాలయంలో సేవ చేసుకున్నాం. వాసులకు, భక్తులకు జనార్దన స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ మహిమాన్వితమైనటువంటి 24వ పాసురంలో కాపు సంఘం ఆధ్వర్యంలో స్వామివారి యొక్క దివ్య సుందర విగ్రహానికి ఆ రోజు కార్యక్రమం జరిగితే, ఇవాళ ఈ 30 రోజుల్లో మనకి తెలిసిందే పరమ పవిత్రమైనటువంటి రోజు ఏమిటంటే ఆండాల్ తయారు తాను 30 రోజుల దీక్షా కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్వామివారిలో ఐక్యమైపోయి తన యొక్క మనసులో ఉన్నటువంటి బృహత్తర కోరికను తీర్చుకునేటువంటి సమయం ఇవాళ. అందుకే ఈరోజు అమ్మవారు దేహంలో ఉండేటువంటి కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో, ముక్కు పుడక, అదేవిధంగా చెవులకి రింగులు,
చేతులకు గాజులు, కాళ్ళకి గజ్జలు ఇవన్నీ పెట్టుకుని ఆ స్వామివారి చెంతకు వచ్చి ఆ రంగనాథ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఐక్యమైపోవటమే కాకుండా రసవత్తరమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి మధురమైనటువంటి పొంగల్ని స్వామివారితో కలిసి ఆస్వాదించిందిట. అంటే అర్థం ఏమిటంటే ఒక భగవంతుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు మన దేహం పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ ఆభరణాలు కాదు, ఇవన్నీ కూడా నభూతో నభవిష్యత్తి అన్నట్టుగా మనం అంటూ ఉంటాం. ఓం నమః. ఓం అంటే అది ఒక అక్షరం, మనలో ఉండేటువంటి నాడీలన్నీ కూడా స్పందించేటువంటిది. అయితే నమః ఇదేది నాది కాదు అంటే అహం ఎప్పుడైతే తొలుగుతుందో, అజ్ఞానం ఎప్పుడైతే విడుతుందో పరమాత్మ యొక్క దైవ చింతన వస్తుందిట. మరి ఈనాటి ఈ విధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించగానే మేమున్నామంటూ వీరతాళ్ల గోత్రోద్భవులు, కన్నింగుల గోత్రోద్భవులు, ముదునూరు గోత్రోద్భవులు అయినటువంటి యాదవ అందరూ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క సంతతి ఏదైతే ఉందో అదంతా కూడా ఇవాళ కర్లపాలెం మండలం చింతేహపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 35 సంవత్సరాల ఆత్మీయ కలయిక జరిగింది. 1991 బ్యాచ్ 10వ తరగతి చదివిన విద్యార్థినులు కుటుంబాలతో కలిసి ఆనందదాయకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలు కూడా ఏర్పాటు చేసి తిలకించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి ఉపాధ్యాయులైన శివకుమార్, జనార్దన్ ప్రసాద్, సుందర్రావు, నరసింహారెడ్డి, సత్యవతి, సరోజిని, శ్రీనివాసరాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి మిత్రులు మోహన్ కృష్ణ, రఘు, బాలాజీ, పరిశుద్ధరావు, అట్ల ప్రసాద్ రెడ్డి, హరికుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు మా మంచి మిత్రులు, మీరంతా కూడా ఒక మంచి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చారు. ఎంతో మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. వారు దానికి భగవంతుడు మిమ్మల్ని బాగా ఎల్లప్పుడూ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో మంచి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిలు కరమైనటువంటి జీవితాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో గడపాలని, చాలా ఆనందకరంగా ఇట్లాగే మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఈ సందర్భంలో పేరేంటి అయినా ఏంటండి అంటే చెప్తూ ఉంటారు మామూలుగా. దయచేసి అగ్గిపెట్టుంటే ఎవరున్నా ఇసిరేంటి, మీకు ఇసిరేంటి, మాకు కనబడట్లే. ఓకే, ఇసిరేంటి. థ్యాంక్ యూ. క్యాంటీన్ ని మా కలర్ఫుల్ సారే నిలుస్తారు. లైక్ హీరో సార్, లుకింగ్ హీరో. రియల్లీ మీరు అందరూ థ్యాంక్ యూ. everybody claps, everybody claps, everybody claps. అంగరంగ వైభోగంగా 1981 బ్యాచ్ 10 boys and girls. everybody claps, everybody. శివాజీకి శివాజీ గారు వస్తారు. ఆయన ఉత్సాహం ఉంది. పొరపాటు ఎంత బ్యాచ్ ఉంటారు. రైట్. మరి 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఆనందం, చాలా సంతోషం అండి. శ్రమ చేసి 2 నెలల పాటు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ఈ సభాస్థలి ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా చాలా గొప్ప కార్యక్రమంగా నేను మాత్రం భావిస్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో నిర్వహించడం, ఈ రకమైనటువంటి సమావేశ స్థలాలు, అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ గెట్ టుగెదర్లు నేను చూడలేదన్నమాట. నా వరకు నేను కనుక ఆలోచించినట్లయితే అది ఒక మురావహము, సంతోషకరమైన వార్త. వీళ్ళు చాలా కాలం ఈ సమాజంలో కలుస్తున్నాం,
తింటాం, తాగుతాం, నిద్రిస్తాం, చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. సరే, ఉన్నటువంటిదే జాతస్య మరణం ధ్రువం అనేటువంటి. అయినా కానీ మనందరం కూడా మంచి ఆయుర ఆరోగ్యాన్ని కోరుకోవాలి సమాజంలో. మాటే ఏమిటంటే నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, సత్యము, అహింస, నిస్వార్థము. వీటిని మనం ఒక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం కొంతవరకైనా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం లేను. అసలు నేను ఉన్నానా లేదా ముందు ఇవన్నీ నేను చెప్తున్నాను కాకుండా నేను ఉన్నప్పుడే ఇతరులు చెప్పేటట్టు. బాపట్ల పట్టణంలోని చిల్లు రోడ్డు సెంటర్ లో పేరం గల్లాచలం నాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చిల్లు రోడ్డు సెంటర్ కు ఆయన పేరుతో నామకరణం చేయాలని కోరిన వెంటనే ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సానుకూలంగా స్పందించి అంగీకరించడం పట్ల జనసేన పార్టీ తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి హర్షం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం ఎంతో సంతోషం కలిగించిందని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే అంశంపై జనసేన పార్టీ తరపున తామంతా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసినప్పుడు అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యంగ్యంగా స్పందిస్తూ నలుగురు కూర్చుని విగ్రహం పెట్టేస్తారా అంటూ అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ తరపున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన పార్టీ తరపున పేరం గరుడాచల నాయుడు గారి విగ్రహం చీల్ రోడ్లో పెట్టాలని, ఆయన పేరుతో సెంటర్ కూడా ఆయన పేరుతోనే ఉండాలని మేము గత ప్రభుత్వం అప్పుడు సీల్ రోడ్ సెంటర్ లో మేము జనసేన పార్టీ తరఫున అందరం కూడా అక్కడ ధర్నా చేశాము. మా వాయిస్ వినిపించాము, చాలా పోరాటం చేశాము. అప్పుడు ఉన్నటువంటి మరి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు 4-5 కూర్చుంటే జనసేన పార్టీ తరఫున ఇది జరుగుతుందా, మేము చేయాలా అని వ్యంగ్యంగా అన్నారు. జనసేన పార్టీ తరఫున ఉన్న ఒక్కొక్క సైనికుడు 100 మందితో సమానం. ఇక్కడ 4-5 కనపడొచ్చు. ఆ రోజు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పేరం గరుడాచల నాయుడు విగ్రహ ఆవిష్కరణ చీల్ రోడ్ సెంటర్ కి రావాలని, అక్కడ ఆ సెంటర్ కి ఆయన పేరు పెట్టాలనేటువంటి మా యొక్క కోరిక ప్రకారం భగవంతుడి నిర్ణయం కావచ్చు, వేగేసిన నరేంద్ర వర్మ గారి ఆయన మంచి మనసు కావచ్చు, అక్కడ ఆవిష్కరణకి మేము అడగంగానే ఆయన స్పందించి ఆ విగ్రహాన్ని చీల్ రోడ్ లో పెట్టుకోండి అమ్మా పెడదామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. దాని ప్రకారం ఆ సెంటర్ లో ఆయన విగ్రహం పెట్టి ఆ సెంటర్ కి ఆయన పేరు పెట్టాలనేటువంటి నిర్ణయంలో మా జనసేన పార్టీ ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు పెద్దలు సహాయ సహకారాలతోటి అందరం కలిసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేయాలి తప్పితే ఎవరి పేరో ఎవరో కాదు, ఇక్కడ అందరం గ్రూప్ గా ఉండి చేద్దాము. జనసేన పార్టీ తరఫున ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి చేద్దాము. పెద్దలందరూ ముందుకు రావాలని, అందరం కలిసికట్టుగా ఉండి మరి ఒకే తాటి మీద నిలిచి అక్కడ ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయాలని మా యొక్క ఉద్దేశం. ఇందులో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎలాంటివి కూడా రాకుండా ఉండాలని, అందరం కలిసికట్టుగా చేద్దామని దీనికి గౌరవనీయులైనటువంటి వేగేసిన వర్మ గారు ఆయన ఆధ్వర్యంలోనే అందరం కలిసికట్టుగా చేద్దాము ఈ విగ్రహ ఆవిష్కరణ. ఆ విగ్రహానికి కావలసినటువంటి మనీ కానీ ఏదైనా కానీ అందరం కలిసి వేసుకున్నాము. మనం అందరం కలిసి చేస్తేనే ఆయనకు నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరి కోసం చేశాడు కాబట్టి ఆయన అందరం కలిసికట్టుగా చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్దామని అందరినీ కూడా విన్నవించుకుంటూ అందరినీ కూడా మరి కలిసికట్టుగా ముందుకు రావాలని అందరినీ ప్రార్థిస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం ఎమ్మానుయల్ ప్రార్థన మందిరంలో రెవరెండ్ గుమ్మడి రత్నప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, పలువురు పాస్టర్లు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 26వ సంవత్సరము జనవరి నెల 11వ తారీఖు మరి పాస్టర్ గారి తమ్ముడు పాస్టర్ గారి పుట్టినరోజు కూడా ఆయన ప్రభావం
అదేవిధంగా మన ప్రియశిష్యుడైన పద్మారావు గారిని సమయంలో వారి గమనించి వాటికి సహాయం చేసినప్పుడు గొప్ప పేరు ఆర్టిస్ట్ వేసి గొప్పలు చేస్తున్నారు. ఆర్టిస్టుల జీవితంలో రంగులైపోతే వాటి గురించి పట్టించుకోండి. అయినప్పటికీ ఈ నూతన సంవత్సరంలో మా శిష్యుడు 14వ తమ్ముడికి మన వాళ్ళందరూ పిలిపించేయాలి. మనందరూ సెలబ్రేట్ చేసుకున్నాము. అందరి కుటుంబాలు ఆశీర్వదించాలని ప్రత్యేకించి మనం ప్రభుత్వం చేసినందుకు విజయశ్రీ అందరికీ నా ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా తండ్రి మార్గాలు చూపిస్తే మనకు ఆరోగ్యాలు అర్థం వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో వాస్తవాన్ని మన కుటుంబానికి చెప్పకుండా మన కుటుంబంలో మంచి విత్తనాలు విత్తుకుంటూ ఉంటామో అప్పుడు మనం ఎట్లా ఉంటాం? అన్నిటికీ దిగకారిపోయి ఉంటాం. కనుక అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనకి దేవుడిచ్చిన ఆయుష్ గొప్పది. కనుక మనకు సమాజంలో గౌరవం పెంచేందుకు గ్రామాభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుందన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని విస్టాంత డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అధికారి బడుగు సాంబయ్య పేర్కొన్నారు. మండల కేంద్ర అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 15.58 లక్షలతో పిఎంసి కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మించారు. ఈ క్రమంలో 1978-79 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మన ఉన్నతికి కారణమైన మన పాఠశాలకు ఓడత భక్తిగా ప్రస్తుతం విద్యనభ్యస్తున్న విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధ్యాయులకు వృత్తిపరమైన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడే విధంగా సుమారు 4 లక్షల వ్యయంతో కంప్యూటర్లు అందించారు. ఈ కార్యక్రమం చేయడం అనేది దాన్ని మనం చాలా అదృష్టంగా భావించాల్సి వస్తుంది. ఇందాక రత్నప్రసాద్ గారు చెప్పినట్టు అన్ని బ్యాచ్లు ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ఇంకా ఫ్యూచర్లో కూడా మన గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది చాలా మేజర్ పార్ట్. ఈరోజు మనం వివిధ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఆ రోజు మనకి విద్య గ్రామ కమిటీ ద్వారా కానీ అమర్పూరు గ్రామం తరపుగా ఉన్న హై స్కూల్ కొన్ని విలేజ్ల్లో హై స్కూల్ లేక ఎడ్యుకేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళతో కంపేర్ చేస్తే ఉన్న ఈ ఊరు వాస్తవంగా మనం గర్వపడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో కూడా మనందరికీ తెలుసు మన హై స్కూల్ మీద డిపెండ్ అయి పాంచాడారం కానీ ఎలవరు గ్రామాలు ఎక్కువగా ఆధారపడ్డాయి. అట్లానే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడేదిగా అలానే ప్రభుత్వం కూడా విద్యకి మనకి చాలా కేటాయిస్తుంది. అలానే పిఎంసి కింద ఇచ్చిన బిల్డింగ్కి మీరు 78-79 బ్యాచ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అలానే గ్రామం తరఫున అలానే నా తరఫు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమం చేయాలనే తలంపుతో ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయ సహకారం ఉండాలని నేను ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి అలానే విద్యా కమిటీకి అందరికి కూడా హృదయపూర్వక అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రత్నప్రసాద్ గారు ఇవాళ ఈ ఊళ్ళో కానీ చుట్టుపక్కల మండలంలో గ్రామాల్లో అన్నింటిలో కూడా ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నేను మా 78-79 బ్యాచ్లో అంటే అందరూ అన్ని చోట్ల ఉన్నారు. మన గ్రామాన్ని మీరంతా వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామాన్ని గుర్తుపెట్టుకుని మరి మీరందరూ కూడా కలిసి కంప్యూటర్లో
సంబంధించిన రూమ్ తయారు చేసి దాంట్లో కంపెనీ చేయడం జరిగింది, చదువుకోవటం. మరి అటువంటిది ముందుగా 67-68 SLC చివరి బ్యాచ్ ఒక స్టేజీ కట్టారు. మరి 7 లక్షలు 8 లక్షలు పెట్టి, తర్వాత 82-83 బ్యాచ్ ద్వారా ఒకటి కట్టారు. మరి మీరు కూడా ఇది కట్టారు. అట్లాగే దాతలు చాలా మంది మామూలుగా గ్రామంలో చాలా ఇచ్చారు. మరి ఎందుకంటే ఇదంతా కూడా దూరం వెళ్ళిపోయినాడు, ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కాదు. చాలా సంతోషం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మీ గ్రూప్ తరఫున మరి ఎవరికాలు ఇట్లాగే పూర్వ విద్యార్థులు చేస్తేనే మన తరం, మనం అందరం కూడా మనం ముందు పెద్దలు చేస్తే మనం చదువుకున్నాం, మనం అందరం కూడా చేస్తే మన తదుపరి మరి పేద పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ బృందం కూడా మన గ్రామం వాళ్ళు 5-6 ఉన్నారు. మనకి ఏ అవసరాలు చూసి మరి మేము కూడా చేయడానికి నేను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఈ ఏదో దాతను తీసుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమం చేసిన మిమ్మల్ని చిన్న సత్కారం చేయాలనే ఉద్దేశంలో మేము రావడం జరిగింది. ముందుగా పేర్లే వీరరాయ గారు ఆర్గనైజర్, మరి అంత మిమ్మల్ని అందరినీ పోగేసింది వీరరాయ గారు. పాపం ఆయన ప్రత్యేకంగా చాలా ఓటు ఎందుకంటే నలుగురు పూజ చేయాలంటే చాలా ఇబ్బంది. మరి అంత కార్యక్రమం చేసి పొద్దు నుంచి కూడా ఓ టెన్షన్ పడుతున్నాడు. ఆయన్ని ప్రసాదం చేసేది ముందుకే చెప్తారు అంటే అనుకున్నారు కాబట్టి అదే ఓకే వాళ్ళు కూడా ఓకే మరి ఇంత వేమూరు మండలంలోని జొప్పని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస వ్రత పూజ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం కూడా జై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం గోదాదేవికి చెన్నకేశవ స్వామికి విశేష పూజలు జరిపి స్వామివారి పల్లకి ఉత్సవం జరిపించారు. ధనుర్మాసంలో అత్యంత విశేషమైన 27వ రోజున నిర్వహించే వై ఉత్సవ విశేషాన్ని అర్చకులు శ్రీనివాస్ మూర్తి భక్తులకు వివరించారు. ఎక్కల చిన్న సుబ్రహ్మణ్యం రోజా దంపతులు ప్రధాన పూజా కార్యకర్తగా వ్యవహరించారు. భక్తులకు గోదా కృష్ణులకు నివేదించిన గోక్షీర పాయసాన్ని మహాప్రసాదంగా వినియోగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదా అష్టాన్ని పఠించి గోవింద నామస్మరణం చేశారు. పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకం. శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడికి జన్మించినటువంటి గోదాదేవి లోకహితాన్ని కోరి ధనుర్మాస వ్రతము అనేటువంటి ఫలప్రదమైన వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ ఆచరణలో భాగంగానే ఈ రోజున 27వ రోజు ధనుర్మాసం వ్రతాన్ని ప్రారంభించుకొని ఈ రోజున గోదాదేవి 5 లక్షల మంది గోపికలతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మతో అనేక రకాలుగా ఆయన యొక్క లీలామృతాన్ని గానం చేసి
తిరుప్పావై పఠనం ద్వారా అనేక రకాలుగా కీర్తించడంతో పాటు లోకానికి ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాల్లో ఉండేటువంటి సారాంశాన్నంతటి కూడా తెలియజేయడంతో పాటుగానే ఆ పరమాత్మ దర్శనాన్ని అందరికి కూడా అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తూ ఈ రోజున ఆ ఆనందమయమైనటువంటి రోజుగా భావించి పరమాత్మ ముందు ఆయనకు గోక్షీర పాయసాన్నాన్ని నివేదించి ఆయన ఆరగించినటువంటి శేష పాయసాన్నం ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ కూడా ఈ రోజున ఆరగించి అనేక రకాలైనటువంటి ఫలాలను అనుభవించినటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున స్వామి యొక్క అనుగ్రహంతో కూడినటువంటి ఆ గోక్షీర పాయసాన్నాన్ని ఆరగించినటువంటి వారందరికీ కూడా వివాహం కానటువంటి వారికి వివాహమైంది. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ, రాజ్యాలు పోగొన్నటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నటువంటి ఫలాలన్నింటినీ కూడా ఆమె ఆదివారం పర్యాటక, పంచాయతీ, అటవీ, అగ్నిమాపక, సర్వే, పోలీస్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బాపట్ల మండలంలోని ఆదర్శ కాలనీ నుండి నిజాంపట్నం వరకు బోట్ ద్వారా ట్రిక్కీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గ మధ్యలో ఉన్న పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి ఎల్ ప్రభాకర్ రావు, జిల్లా అగ్నిమాపక అధికారి కె వినయ్, తహసీల్దార్ షేక్ సలీం, ఎంపీడీఓ బాబురావుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి 8 గంటల వరకు వాటర్ మళ్ళీ సముద్రంలో కలిపి ఎందుకు అవుతుంది అట్లా? మంచి నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది? నీళ్ళు ఎక్కడ? మంచి నీళ్ళు ఎక్కడ? ఎట్లా తెచ్చుకుంటారు? ఇదా ఈ స్కాన్ లా? నా దగ్గర ఎవరు రాలేదు ఇప్పుడు అంతా బాగుంది. మీకు దేవుడు మంచి ఇది ఇచ్చాడు. పిల్లలు ఎప్పుడైనా ఆరోగ్యం పాడవడం, ఆసుపత్రికి వెళ్ళడం, అది డెలివరీ ఎక్కడ చేస్తారు మీ వాళ్ళు అందరూ? వేరే ఆసుపత్రి బాగా చూస్తారా? జ్వరాలు ఎక్కడ ఇల్లు ఒక బొట్లో తీయండి. అదే రోజు తగులుతాయా? ఇప్పుడు చేసింది అంటే మైనర్ ప్రాబ్లం అని జ్వరాలు, దగ్గులు, దగ్గులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.